నగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. సిటీలోని వివిధ ఆలయాల్లోని మహంకాళి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. రాష్ట్ర ప్రజలను అమ్మవారు కాపాడాలని కోరుకున్నామని తెలిపారు నేతలు. ఉదయం నుంచే ప్రధాన ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జంట నగరాల్లో బోనాల జాతర ధూమ్ధామ్గా జరిగింది. బోనాలకు భారీగా తరలివచ్చారు భక్తులు. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించారని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు దత్తాత్రేయ. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు హైకోర్టు జస్టిస్ నందా. మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో దేశ, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా పసుపు, కుంకుమతో అమ్మవారిని పూజిస్తారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు బండి సంజయ్. ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టినందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది వాళ్ళకి. హైదరాబాద్ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అమ్మవారిని ఒకటే మనం కోరుకునేది, ఈ రాష్ట్రం యావత్తు కూడా మంచి వర్షాలు పడాలని, సుభిక్షంగా ఉండాలని, యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించుకోవడం జరిగింది. లాల్ దర్వాజా మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని, ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. అమ్మా, ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర జరుగుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ సుఖశాంతులతో బాగుపడాలని బోనాల పండుగను జరుపుకుంటామన్నారు. అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. మా ప్రభుత్వం ఈ ఓల్డ్ సిటీని ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి టెంపులే కాదు, ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు మంచి ప్రణాళికాబద్ధంగా మెట్రోతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేయాలని. పాతపట్నం అంటే బోనాలు పండుగ ఫేమస్, అన్ని పండుగలకు రంజాన్ కానీ మొత్తం సామరాజ్యానికి మారుపేరుగా ఉండి రాబో కాలం తప్పకుండా ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారాలి. అదే మా కోరిక. ప్రతి దేవాలయానికి ఒక మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారిని పూజించే కార్యక్రమం లోపల సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రశాంతంగా అందరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. పురాతన ఆలయమైన కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టమన్నారు మంత్రి సీతక్క. ప్రజలు, ప్రభుత్వంపై ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు సీతక్క. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సీతక్క. 300 ఏళ్ల నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు కిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము
బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది. హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ హయాంలో తాము సంకల్పించిన ఆశయాలు నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజలను కాపాడిన అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పిస్తామన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బోనాలు సమర్పించుకోవడము, రంగం ఎక్కడము, అదే రకంగా పోతురాజుల విన్యాసాలు, ఇది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఖ్యాతి చెందింది. ఇది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేది. కాబట్టి ఈ పండుగ జరుపుకోవడం మొత్తం హైదరాబాద్ తెలంగాణ ప్రజలు కాకుండా దేశం కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు చెప్పారు డీకే అరుణ. అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అక్కన్న మాదన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బోనాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఈ సంవత్సరం బోనాలు ఘనంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఆదుకొని ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అమ్మగారి ఆశలు మెండుగా ఉండాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజల ఆకాంక్షలు, ఆశల మేరకు ప్రభుత్వం నడవాలి. ఆ దశగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాం. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఎమ్మెల్యే దానం. సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్. బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ, బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నానని చెప్పారు మేయర్ విజయలక్ష్మి. హైదరాబాద్ గౌలిగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అధికార లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు అందుతాయన్నారు మెట్టు సాయి కుమార్. ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.